నాగనాథ్ గారు, యాహ్! నూతన సంవత్సరం 2026 కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందంటారు? కుంభరాశి వాళ్ళకి 2025, హ్మ్. 2026లో వాళ్ళకొక మేజర్ ప్లానెట్ అంటే గురువు కుటుంబ లాభస్థానాధిపతి గురువు వాళ్ళకి మే, జూన్‌లో వాళ్ళకి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఓకే. హ్మ్. హ్మ్. ఆల్రెడీ వాళ్ళకిప్పుడు రాహువు రాశిలో ఉండడం, సప్తమ భావం అనేటువంటి సింహరాశిలో కేతు ఉండడం, శని వచ్చేసి ధనస్థానంలో ఉంటాడు వాడికి. ఇప్పుడు హ్మ్. వాళ్ళకి లాస్ట్ భాగం అంటే ఆఖరి భాగం ఏలినాటి శని నడుస్తుంది. సో కుంభరాశి వాళ్ళకి బ్రైటర్ సైడ్ మనం మాట్లాడుకుంటే వీళ్ళ లైఫ్‌లో వీళ్ళకి ఎప్పుడు సెన్సేషన్స్, మిరాకిల్స్ జీవితంలో ఎట్లాంటి అద్భుతాలు మనం సాధించాలంటే ప్రపంచం అంతా మనెత్తి ఇలా కళ్ళెత్తి చూడాలి, తలెత్తి చూడాలి అనేటువంటి ఒక భావంతో ఉంటారు వీళ్ళు. హ్మ్. ఇది వీళ్ళకి అంతర్లీనంగా ఉండేటువంటి భావం. హ్మ్. ప్రతి మనిషికి రకరకాల కోరికలు ఉంటాయి. అవును. అవును. సో కుంభరాశిలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరంలో హ్మ్. కోరికలు అర్థమైందండి. హ్మ్. కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు ధర్మార్థ కామ మోక్షాలు 4 ఉంటాయండి. హ్మ్. ఈ 4 ఒకటేసారి ఫంక్షన్ చేసే రాశి ఏదైనా ఉందంటే అది కుంభరాశి. అబ్బో! అర్థమైందండి. హ్మ్. సో అన్నీ కోరుకుంటారు. ఓకే. కోరుకున్న దానికి విపరీతంగా కష్టపడతారు. హ్మ్. 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 దానికోసం శ్రమిస్తారు, నిజాయితీగా ఉంటారు, అన్నీ చేస్తారు. అంత ప్రయత్నం చేసిన తర్వాత ఫలితం రాలేదనుకోండి, ఏమాత్రం నర్వస్ కాకుండా ఆ! హ్మ్. ఆ వచ్చిన ఫలితాన్ని కూడా మోక్ష రూపంలో తీసుకుంటారు వీళ్ళు. హుహు. ఇది ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి ఈ రాశిలో రాహు ఉంటే ఇది మెటీరియలిస్టిక్ ప్లానెట్. ఏది రాహు అంటే హ్మ్. ప్రపంచంలో ఉన్నటువంటి అన్నీ నాకు గావాలి. హ్మ్. తెలుసు కదా! హ్మ్. ప్రపంచంలో ప్రతి సుఖం నాకు గావాలి. మీరొక బఫెట్‌కెళ్తే అన్నీ ఒకటేసారి తినరు గదా! అవును. ఒకటి సెపరేట్‌గా చేసుకొని హ్మ్. తింటారు గదా! హ్మ్. రాహు ఏంటి చెప్పండి? హ్మ్. మొత్తం ఒకసారి ఎగబడి తినేసేటోడు. అంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ డిజైర్. హుహు. ఈ ఆబ్జెక్టివ్ డిజైర్స్‌లో అన్‌కంట్రోలబుల్ డిజైర్స్ వీళ్ళకి. హుహుహు. అయితే వీళ్ళకి 2025 ఇఫ్ ఇట్ వాస్ ఎ డిసప్పాయింటింగ్ ఇయర్. హ్మ్. సో 2026 హ్మ్. ఆ! హ్మ్. మే, జూన్ నుంచి వీళ్ళవేవైతే డిజైర్స్ ఉన్నాయో హ్మ్. అన్‌అటైనబుల్ డిజైర్స్. The desires which were not satisfied the previous time or హ్మ్. maybe in the 2025 or 2024 ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ కలలు సార్థకం చేసుకోవడానికి కూడా ఒక అద్భుతమైనటువంటి పీరియడ్ ఏదైనా ఉందంటే అది మే మాసం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే. బట్ వీళ్ళకి ఇయర్ స్టార్టింగ్ ఈజ్ లిటిల్ నర్వస్. హ్మ్. అంటే కొంచెం ఫేవరబుల్ కాదు. ఎప్పటి హుహు. వరకు కాదు ఇది మార్చ్. ఓకే. ఫస్ట్ 3 మంత్స్‌లో 3 వీళ్ళు మంత్స్. ఏం చేయకూడదు. ఏ ఏరియాకెళ్ళకూడదు అంటే, మనం ఒకసారి వీళ్ళకి ఈ ఇయర్ గురించి ఈ ఇయర్ ఎసెన్స్ ఆఫ్ ద 2026 కూడా చెప్పాలేంటంటే, మనం ఇయర్ ఆఫ్ యూత్‌ఫుల్‌నెస్ అన్నాం. ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ, హ్మ్. డిటాచ్‌మెంట్, లిబరేషన్, ఇగో. మేనిఫెస్టేషన్ అండ్ ఇయర్ ఆఫ్ ఈగోయిజం. ఈగోస్. సో హ్మ్. వీళ్ళకి గతంలో ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యామిలీలో ఏవైతే అన్‌సర్టనిటీస్ వచ్చినాయో